సుమా టీవీ వారికి నమస్కారం అండి. నా పేరు వెంకటలక్ష్మి. నేను కువైట్‌కి 2022 డిసెంబర్‌లో వచ్చాను. మరి కుటుంబ సమస్యలను బట్టి నా భర్త వల్ల నాకు ఆధారం లేదు. నాకు ముగ్గురు బాబులండి. మరి నేను వారిని చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి చదివించాను. మరి ఇప్పటి వరకు పెంచాను. పెద్ద బాబుకి వివాహం అయింది. ముగ్గురు బిడ్డలు. మరి చిన్న వయసులోనే మేము మ్యారేజ్ చేసడం జరిగింది. మరి మా కుటుంబ సమస్యలు ఎక్కువవుతూ వచ్చాయండి. వచ్చితే ఆర్థికంగా మేము చాలా బాధలు పడి బయటకు వచ్చాను. మా బంధువులు ఆవిడే ఎందుకు అక్కడ ఉండడం, ఇక్కడికి రా, ₹1,00,000 ఇప్పిస్తానని తీసుకొచ్చింది. తీసుకొచ్చి ఆమె ఇప్పుడు పట్టించుకోలేదండి. నేనున్న ఇంట్లోనే ఒక ఆవిడ ఉండేది, తెలుగు అమ్మాయి. ఆవిడని చాలా బాధ పెట్టారు. నేను వెళ్ళక ముందు నుంచి జీతం ఆపేశారంట. ఆమెను కొట్టేసేవారు, తిట్టేసేవారు. ఒకరోజు చాలా గట్టిగా కొట్టేశారు. వచ్చి ఫోన్ తీసేసుకున్నారు. ఎవరితో మాట్లాడనిచ్చేవారు కాదు. నాకున్న వార్నింగ్ ఇచ్చారు వాళ్ళు. నువ్వు ఫోన్ ఇచ్చినా ఏం చేసినా నీ ఫోన్ కూడా తీసేసుకుంటామని చెప్పారు. కానీ నేను ఏం చేశానంటే, ఆ అమ్మాయి ఒకరోజు మాట లేకుండా పడిపోయింది. చాలా గట్టిగా విపరీతంగా కొట్టేశారు. కొట్టేస్తే నేను ఏం చేశానంటే, ఆ అమ్మాయి బాధ చూడలేక ఏదైతే అయ్యిందనేసి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి వాళ్ళ బంధువులకి వాళ్ళకి ఫోన్ చేసి నెంబర్లు తీసుకుని, అమ్మాయి రాసుకున్న నెంబర్లు ఉంటే చేశాను. చేసుకున్న కాడి నుంచి నా ఫోన్ కూడా తీసేశారు. వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని మరి విలేకరు ద్వారాగా అమ్మాయిని ఏం చేశారంటే తీసుకొని వెళ్ళిపోయారండి డబ్బులు కట్టి. అమ్మాయి జీతం కూడా ఇవ్వలేదండి. జీతం కూడా ఆవిడకి మీ ఏజెంట్కి ఇచ్చేసాను ఈవిడ అన్నది. మరి ఏజెంట్ తీసేసుకున్నదో లేదో మరి ఆవిడకి ఇచ్చేసాను. ఖచ్చితంగా ఆవిడని అడిగితే ఇచ్చేసానని చెప్పింది. మరి ఎంతవరకు నిజమన్నది తెలియదు. మరి ఈవిడ ఏనాడు కూడా మా జీతాల కోసం అడగలేదండి. నా జీతం కూడా ఆపేశారు. ఆవిడని ఎప్పుడైతే ఫోన్ చేసి చెప్పానో అప్పటి నుంచి కూడా నన్ను కూడా బాధ పెట్టారండి. నా ఫోన్ ఆఫ్ చేసేసారు. మరి ఒక్కదానితోనే నలుగురు చేయించి పని చేయించేవారు. ఈ అమ్మాయి వెళ్ళిపోయింది. ఎవరు వచ్చినా ఒక నెల కంటే ఎక్కువ ఉండేవారు కాదండి ఆ ఇంట్లో. నా జీతం ఇవ్వట్లేదని ఆవిడకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఈవిడ ఏకమైపోయి ఫోన్ చేస్తుంది మాకు అని ఫోన్ తీసేసుకున్నారండి. అలా నేను సంవత్సరం బాధపడ్డానండి. సంవత్సరం 6 నెలలు 5 నెలలు బాధపడ్డానండి. మరి ఇంట్లోకి మార్చి మాకు తెలిసిన ఒక ఆవిడకి ఫోన్ చేసి నేను ఇలా బాధపడుతున్నాను, ఎక్కడ అప్పులు అక్కడే ఉన్నాయి, జీతం ఇవ్వట్లేదు, వీళ్ళు ఎంత బాధ పెడుతున్నారు, తిండి ఉండట్లేదు, నిద్ర ఉండట్లేదు అనేసి అంటే మళ్ళీ ఈవిడ ఏం చెప్పేది అనుకుంటున్నారండి, ఆవిడకి హెల్ప్ చేయడం వల్ల ఈ అమ్మాయికి ఇలా వచ్చిందనేసి చెప్పేది. మరి నా ముందు ఒక ప్రాణం పోవడం ఇష్టం లేక నేను తెగించాను. కాకపోతే ఆవిడకి నేను ఒక వార్నింగ్ ఇచ్చాను. నన్ను కొట్టడానికి, తిట్టడానికి, పోవడానికి కారణం ఏంటంటే నేను అన్నాను, నేను కొట్టడం ఈ అమ్మాయిని ఇంత బాధ పెట్టను. నేను వీడియో తీసి ఇండియాకి పంపిస్తే ఇండియా వాళ్ళు నిన్ను ఊరుకోరు. నన్ను ఏమన్నా చేసావంటే మాత్రం ఇండియా వాళ్ళు ఊరుకోరని మరి ఆవిడకి వార్నింగ్ ఇచ్చాను. దాంతోపాటు ఆవిడకి ఇంకా కోపం వచ్చేసి నన్ను అయితే ఏమనేది కాదు, కానీ ఇస్తారమని పని చేసేసి ఒక్క నిమిషం కూడా కూర్చొని ఇచ్చేది కాదు. రాత్రి 3 గంటల వరకు 4 గంటల వరకు కూడా పని చేయించుకునేది. మరి అలాగే చేసేదానండి. అలాగే నాకు జీతం కట్టేది కాదు. ఎంత పని చేసినా మరి నాకు జీతం కట్టేది కాదు. ఇంట్లో చాలా ఇబ్బంది పడిపోయారు పిల్లలు. మరి పనికి వెళ్ళేవారు అయితే అది లేదు, చదువుకుంటే పిల్లలు చదువులాగిపోయి వాళ్ళు కూడా పాపం నాతో పాటు పెయింటింగ్ పనికి వెళ్ళి కొంతమంది తెస్తున్నారు, కానీ ఇంట్లో అంతా గడపలేకపోతున్నారు. ఒక పక్కన అప్పులు. ఇక్కడి నుంచే నేను అప్పు చేసి ఒక ఆవిడ తెలిసిన ఆవిడ ఉంటే ఆవిడ దగ్గర అప్పు చేసి మళ్ళీ ఆమె నా బాధ చూడలేక అప్పిచ్చిందండి. అప్పిస్తే ఆవిడకి 75,000 అక్కడ పంపించాను. ఇలాగ ఇక్కడ అప్పులు ఏం తీరట్లేదు. నాకు జీతం ఇవ్వట్లేదు. ఈ లోకల నాకు ఒంట్లో బాగాలేదు. పాస్పోర్ట్ సింపేస్తానంటుంది, పాస్పోర్ట్ ఇవ్వట్లేదు. ఇండియాకి పంపించమంటే ఇండియాకి పంపించలేదు. తీసుకొచ్చిన ఆవిడ అస్సలు పట్టించుకోలేదండి. అక్కడే ఉంది మా బాధలన్నీ నేనేది, కానీ ఏం పట్టించుకోనట్టు ఉండిపోయింది. నెంబర్ మార్చేసుకుంది మేము చేస్తున్నామని. అయితే నాకు తెలిసిన ఒక ఆవిడ చేత నేను ఫోన్ చేసి ఇల్లు మార్పించారండి. ఇల్లు మార్పించారు కాబట్టి నాకు అస్సలు 1 నెల బాగానే ఉంది. అక్కడి నుంచి అస్సలు బాగాలేదు. ఆయాసం, తర్వాత కాళ్ళు చేతులు ఆగేయడం, ఇంకా నీరసంగా ఉంది. ఈ లోకల్ మా తమ్ముడు చనిపోయాడని ఫోన్ వచ్చింది. వెళ్తానంటే పంపలేదు. మా అబ్బాయికి బాగోలేదన్నారు. జీతం కట్టు, మా అబ్బాయికి బాగోలేదు కదా జీతం కట్టంటే ఈవిడ కూడా జీతం కట్టడం మానేసిందండి. ఇప్పటికి 2 నెలల నుంచి నా జీతం ఇవ్వట్లేదు. ఇది 3 నెలలు వచ్చేసింది. జీతం అడిగితే కట్టనంటుంది. ఏమన్నా అంటే డబ్బులు కట్టేసి వెళ్ళిపో అనేసి అంటుంది తప్ప జీతం కట్టట్లేదండి. ఎందుకు చేస్తామండి? ఇంత దూరం వచ్చి ఇంత పని కుటుంబం కోసం కష్టపడడానికి వస్తే జీతం కట్టకపోతే ఆ పిల్లలు ఏం తింటారు? ఏ చదువుల కోసం, ఏ అప్పుల కోసం వచ్చారు? వడ్డీ పరిగిపోయి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. జగన్ గారు బిఎస్ఎఫ్ మాట్లాడించారు, కానీ నాకేం రెస్పాన్స్ రాలేదు. మరి శివగారు అని ఆయన్ని మరి ఎడారిలో ఉన్న ఆయన్ని ఇడిపించారు.
ఇప్పుడు మేము 4 గోడల మధ్య అండి. మేము ఎవరితో మాట్లాడకూడదు, బయటికి వెళ్ళడానికి వీలుండదు, ఎవరికి ఫోన్ చేయడానికి వీలుండదు. ఇప్పుడైనా నేను దొంగసాటిని వీడియో చేసి పంపుతున్నాను. మా ఫోన్ కూడా చెక్ చేస్తారండి వీళ్ళు, ఎవరికి పంపే వీడియో ఏంటనేసి. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను. మరి నన్ను ఎలాగని వీడియో పంపించండి ప్లీజ్, వీడియో పంపించండి. మరి మా కుటుంబం చాలా ఆర్థిక స్థితిలో ఉంది. ఈ జీతం పంపక నా బావ చూస్తే అనారోగ్యంగా ఉన్నాడు. ఆరోగ్యంగా సరైన ట్రీట్మెంట్ అందట్లేదు. ఇప్పుడు నాకు సుమ టీవీ వాళ్ళు సహాయం చేయాలి, మన గవర్నమెంట్ నాకు సహాయం చేయాలి. నాకులాగా ఇక్కడికి వస్తే నేను ఎన్నో వివరాలు చెప్పగలుగుతానండి. ఇక్కడ పడుతున్న బాధలు, మరి ఇక్కడ పడుతున్న ఇబ్బందులు నేను తెలియచేయాలనుకుంటున్నాను. అంతా చెప్పడానికి నాకైతే వీలుంటుంది. దయచేసి నన్ను చాలా అనారోగ్యంగా ఉన్నాను. నేను ఏదన్నా అయితే నా కుటుంబం అంతా ఏమైపోద్ది ఒకసారి ఆలోచించండి. నేను ఒక్కదాన్ని కష్టపడాలి, కుటుంబం అంతా తినాలి. నాకు తోడుగా ఉన్న నా అబ్బాయి, నా కుమారుడు కూడా ఇప్పుడు, మా అబ్బాయికి కూడా అనారోగ్య స్థితిలో ఉన్నాడండి. ఇప్పుడు ఆయనకి సరైన ట్రీట్మెంట్ అందకపోతే అబ్బాయికి పరిస్థితి ఏంటి? డబ్బు లేదు, కష్టపడుతున్నాను, చేతిలో డబ్బు లేదు. నాకు సుమ టీవీ వేలో సహాయం చేయండి. ఇలాంటి ఏజెంట్లకి మీరు బుద్ధి చెప్పాలి. బయటకు వచ్చేటప్పుడు ఏజెంట్లే కాదు, సొంత వాళ్ళే మోసం చేశారండి. ఈ రోజు నా జీతం డబ్బులు తీసేసుకొని ఆ అమ్మాయి నెంబర్ కూడా పెడతాను. ఆ అమ్మాయికి నేను సహాయం చేయలేదంటే మీరెవరో నాకు సహాయం అవసరం లేదు. ఆ అమ్మాయి దగ్గర ఫుల్ డీటెయిల్ తీసుకోండి. మేము ఎంత కష్టపడ్డామో అమ్మాయి చెప్తుంది. ఎంత బాధలు పడ్డామో. ఒక రోజంతా మళ్ళీ తిండి లేకుండా 2-3 రోజులు గదిలో పెట్టేసి వదిలేస్తారు మమ్మల్ని. అయినా సరే మేము భరించాము, ఎందుకంటే ఆ జీతం కోసం. ఆ జీతం ఇవ్వట్లేదు. ఇప్పుడు మేము ఎంత బాధలు పడుతున్నాం ఇక్కడ. మరి దయచేసి ఇంకా ఇక్కడ ఉండే కంటే నా ఇండియాలో నేను కూలి పని చేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. దయచేసి నన్ను ఇక్కడి నుంచి విడుదల చేయండి, నా కుటుంబంలో కలపండి.